మేము ఎక్కేసా. నాకు ఏదైనా ఫ్రెండ్ ఉంటే బాగుండు. నాకు ఏదైనా ఫ్రెండ్ ఉంటే బాగుండు. వెళ్దాం. మనకైతే ఏదైనా ఒక ఫ్రెండ్ ఉండాలి. పదండి వెళ్దాం ఫ్రెండ్ చేసుకోవడానికి. ఏదైనా జరగండ్రా. కార్ వేస్ట్ రా బాబు. బాగుండ్రా వేస్ట్ అయితే ఓకే. దీంట్లో ఎవరినో ఒకరిని గుర్తిస్తాం. గాయస్ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా? అమ్మా గుర్తు పులిహారా కాపాడండి. డబ్బులని డబ్బులు వేస్తా. ఎవరైనా ఫ్రెండ్ కార్ అయితే దిగిపోదాం. దిగాం గాయస్. మన అయితే ఫ్రెండ్స్ చేసుకుందాం. అరే ఎవరైనా అతను ఫ్రెండ్ ఉంటాడా? మరి కాళ్ళు కాపాడండి. దొంగడు. మనమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎవరో ఒక ఫ్రెండ్ అయితే ఉండాలి నాకు. పోలేని పార్ట్ 1 చేసుకుని వెళ్తున్నాం. పార్ట్ 1 ఎవరైనా ఫ్రెండ్ ఉన్నా బాగుంది. ఎవరు ఉండదు ఫ్రెండ్. ఎవరైనా ఫ్రెండ్ ఉంటారా నాతోటి? ఉండం. ఇడిచాడు. ఇడి పేరు యశ్వంత్. నా పేరు. నీ పేరేంటిది? నా పేరు ఓంకార్. ఇది మా ఇంటర్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే సెకండ్ ఇది ఇచ్చాను కదా. యాడ్ కాంటాక్ట్ అయితే పెట్టాను. రోజు నీకు ఫోన్ చేస్తాను, పెట్టాలి. ఓకే సరే. నీ ఫోన్ నెంబర్ చెప్పు. పద బయటికి వెళ్దాం మనం. బండి పైన ఫోన్ ఇచ్చేయి ఫ్రెండ్. ఫోన్ ఇచ్చి సరే అబ్బా. ఎక్కడికి వెళ్దాం? స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా? అక్కడ బాగుంటుందంట. విన్నాను. కాల్లో వెళ్దాం అనుకుంటున్నాను. కారా? ఇప్పుడే ఉంటాను. కార్ కోసం ఏ కార్ కావాలో ఇప్పుడే చూసేస్తాం. లేదంటే ఆ బగ్గీలో వెళ్దామా? అది ఆ బగ్గీలా వెళ్దాం. వచ్చేసాం స్విమ్మింగ్ పూల్కి. దా యశు. వస్తాను. పద నువ్వు రా. నేను వచ్చేస్తాను. నీ వెనకనే ఉన్నాను. ఎక్కడ ఏ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాం? నీ ఇటు సైడ్ చిన్న దాంట్లో నుంచి ఎదుగు వెళ్ళాలి. సరే. వాష్రూమ్లో ఉంటాను నేను కాసేపు. ఇది యశు. నేను బయటనే ఉన్నాను రా. సరే యశు, సారీ రా. నీ తట్టి మరి మాట్లాడు. ఏరా ఫోన్ లేదా? అరే ఉంది, 5 నిమిషాలు ఇప్పుడే వస్తా. సరే. గాయస్ మనమైతే ఇప్పుడైతే ఇండియా అయితే ఎట్టేసుకుందాం. మన ఇండియా కదా, మనం ఇండియా వాళ్ళని. అవును ఫ్రెండ్స్. అంటే వాడు వేరే దేశం నుంచి వచ్చాడు. అంటే వేరే దేశం నుంచి చదువుకున్నాడు. అందుకే అక్కడ అలా చూపెడుతుంది. మనదైతే ఇండియా. ప్లేయర్ నేమ్ వచ్చేసి ఆడి పేరైతే వచ్చేసి రిమూవ్ యాడ్ సెట్ చేసేద్దాం. రిమూవ్ యాడ్
నెట్ అయితే ఆపేద్దాం గాయస్. అప్పుడే మనకైతే గ్యాస్ 5 నిమిషాలు ఉందండి. ఇప్పుడే దీన్ని అయితే స్కిప్ చేసేద్దాం. వచ్చింది ఆల్రెడీ స్కిప్. గైస్ నా పేరు వచ్చేసి అడిడు ఎస్ ఫోన్ 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 ఎక్కడుంది అది ఇక్కడ ఇది ఫోన్ అది ఇప్పుడు ఉంటుంది ఇక్కడ అదే ఎవడు ఎలా రిమూవ్ చేసేద్దాం నేను ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. మన నెక్స్ట్ కూడా ఇది కదా పోయావా వచ్చావా బట్టలు చేంజ్ చేసుకుంటా బట్టలు చేంజ్ చేసుకుంటాను నేను. గన్ను ఎందుకురా వాటర్ గన్ అది డబ్బులు పోతాయి గోల్డ్ మన దగ్గర. నువ్వు కూడా అలిగేనా వాటర్ పోనీ వాటర్ గన్ అందుకే మనకి నా దగ్గర రాదు. అసలు బట్టలు చేంజ్ చేసుకుంటున్నాను. డామ్లేనా ఆయన బయటనే ఉన్నాను కదా ఎందుకు అలాగైపోతున్నాను. అదే అబ్బాయి గడుపుతుంది. ఇప్పుడు మనకైతే బట్టలు అయితే కావాలి. ఏ బట్టలు వేసుకుందాం? ఏదైనా స్విమ్మింగ్ డ్రెస్ ఇది వేసుకుందాం. వెళ్ళినట్లుకున్నావురా బాయో ఇది ఏంటి బయట నుంచి మాట్లాడి లేడీ దారేస్తూ స్విమ్మింగ్ పూల్ దూకుతా చూసావా నేను ఎంత నీళ్ళకి నాకంటే నేను పైన ఉన్నాను రా. నేను నిన్నే ఫాలో చేస్తాను. చూసావా నేను ఎలాగెళ్ళాను? నేను నిన్నే ఫాలో చేస్తాను. చూసావా నేను నీటిలో కూడా ఎలా దూకుతున్నాను? అటు ఇటు దూకుతున్నాను. నేనే దూకుతున్నాను. చూసావా ఎలా దూకుతాము? నేను చూడు నీటిలో నిలబడుకున్నాను. ఎలాగో పడుతున్నావు నాకు నేర్పించి. నీకు నేర్చుకోలేవు రోజు ముడిగిపోతావు ఇలాగ నాలా ముడిగిపోతావు ఇలాగ అయితే. నాకంటే బాగున్నావురా నువ్వు బాగా చేస్తున్నావు. అదా నువ్వు కూడా ఉన్నావు కదా చూడు ఎలా చేస్తున్నావు. నేను బాగానే చేస్తున్నాను. నేను చేస్తున్నావు నువ్వే బాగా చేస్తున్నావు నాకంటే. అరే నీటిలో కిందకి వెళ్ళిపోయావు. అరే రాత్రి అవుతుంది మనమైతే వెళ్దాం. చూడు రాత్రి అయితే మనమైతే ఇంటికైతే వెళ్దాం. సరే పదం ఏ ఇంటికి వెళ్దాం? డూప్లెక్స్ ఇంటికి. మనమైతే ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలి. ఇప్పుడు నేనైతే బట్టలు చేంజ్ చేసుకుని వస్తాను. నువ్వు వెయిట్ చేయి. వెళ్ళి బాత్రూంలోకి రెడీ వేసుకోడు. ఓకే ఇప్పుడైతే మనమైతే బట్టలు అయితే చేంజ్ చేసుకుందాం గాయస్. ఏ బట్టలు వేసుకుందాం? బట్టలకి వద్దు స్వెట్ షర్ట్ అయితే వేసుకుందాం. నీ బట్టలకి ఇచ్చే నువ్వు నాకు ఇలా నచ్చలేదు. మనమైతే ఈ బట్టలు వేసుకుందాం. దారా దారా నిన్ను చూడు ఇప్పుడు ఎలా తీసేస్తాను. నేను వచ్చేస్తాను. ఏడిడు వచ్చావా? అన్నట్టుకుని వస్తున్నాను. నీకు బాడీ గార్డ్. ఏం బాడీ గార్డ్ ఉండక్కర్లేదురా బాబు. ఏమమ్మా ఏది మన బండి? ఒరే మన బండి ట్యాక్సీ వద్దురే ఇప్పుడు. ఆ బండి వద్దురే కారా. సరే ఎవరైనా కొట్టున్నారా? ఫోన్ లేదా మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎక్కువ నీకు ఒక్కరితో ఓకే మనమైతే కారులోనే వెళ్దాం. బా ఎక్కావా? ఈ కారులో వెళ్దాం. ఎక్కావా? ఎక్కాను లేదా తక్కువ ఉందిరా దీనికి పెట్రోల్. ఒక్కొక్కరిని గుద్దుపడే ఓడిపోయింది. మన కాడే డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. బిల్డింగ్ కూడా వద్దాం పదా. అయితే హోమ్స్కి అయితే వెళ్దాం కదా. మన హోమ్ కాటి అరే మనం ఒక కార్ అయితే కొన్నామా? ఎస్ మనం ఒక కొత్త కార్ అయితే కొందాం. మనకెందుకు కారు అందరికి చేస్తుందిరా. నువ్వు మేడకు ఇంటికి వెళ్ళిపోతుందో. ఏ ల్యాంబోర్గిని కొన్నాను. బౌన్స్ కూడా అవుతుంది ఇది. ఎక్కేవా? ఎక్కేసాను ఎప్పుడో. చూసావా మన కారు ఎరగందో బాగుంది. ఎవర్రా ఇక్కడ నువ్వు నన్నేం చేసినా నాకేం అవ్వదురా. గుద్దేస్తావా?
ఇచ్చారు కదా. పర్లేదులే ఆలు ఆర్చేను అలాగే బండి మంచి బండి. బండి వద్దులేరా, కారు ఉంది కదా. మనం రేపు సినిమాకి వెళ్దామా? ముందు మంచి కారు ఇక్కడ ఉందో ఆడి. ఈ కార్ అయితే ఈ ఇల్లు అయితే కొనుక్కుందామా? ఇల్లు కొనుక్కుందాం. ఫస్ట్ ఇల్లు అదా ఇదా? ఫస్ట్ ఫస్ట్ ఇల్లు అయితే చూద్దాము. చిన్న ఇల్లు చూసేద్దాం, ఈ ఇల్లు చూసేద్దాం. ఈ ఇల్లు చూద్దాం, ఎందుకంటే ఈ ఇంటికి పార్కింగ్ ప్లేస్ ఉందానికి లేదు కదా. మరి కారు కట్టడం నంగేసేస్తాడు. లోపల కారు కూడా ఇస్తాడు అనుకుంటున్నాను ఈ ఇంటికి. అవును ఇచ్చాడు, అదిగే. ఏది లోపలైతే మన కారు అయితే ఎట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీడు దారా పద. కారు వెనక్కి లేకపోతే కారు పోద్దురా. ఈ ఇల్లు అయితే బాగుంది కదా, స్విమ్మింగ్ పూల్ ఉంది మనకు. స్విమ్మింగ్ పూల్ పక్క ఇంటికి వెళ్ళి చూసి వద్దాం. మన కారు అయితే ఎప్పుడు చేద్దాము. దా పదైతే ఎవరికి ఏంటి వచ్చావా? వచ్చానయ్యో, ఎంతసేపు అడుగుతావు పద. మా వాడి కోసం అయితే నేనైతే ఒక ఇల్లు డోర్ ఏంటి ఎలా ఉంది? చిన్న చిన్న డోర్లు అక్కడ బాగుంది. బాగుంది. రే ఎవర్రా మీరు? మేము ఇల్లు కొనడానికి చూసుకోవడానికి వచ్చాం. మేము అందుకే వచ్చాం. సరే చూద్దాం ముందు పదండి. దీనికి స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా ఇంటికి? మనం ఇంకో హౌస్కి అయితే వెళ్దాం. ఈ ఇల్లు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. లాస్ట్ ఇల్లు ఒకటి ఉంటుంది, నేను ఒకటి కొన్నాను. ఏ ఇల్లు అది? ఉదయం అయితే అయిపోయింది. ఇదిగో ఇక్కడ ఒక ఇల్లు ఉందా? సూర్యుడు ఎంత జిగ్గిన. ఇల్లు చూద్దామా? చూద్దాం. వావ్, బంగ్లాగా ఉంది. ఏడీడు అరే వస్తాను. ఇక్కడ గేమింగ్కి ఉంది. అండ్ ఇక్కడ పైకి అయితే చూసావా? ఇదేంట్రా కిచెన్ పైన ఇచ్చాడు. బైక్ పద పైకి. ఇంకా ఈడీడు అరే మనం అక్కడికి వెళ్తాం. నువ్వే ఎక్కడ ఉన్నావు కదా రాయా? ఏరా నీకు నేనంటే ఇష్టం లేదా? ఇస్తున్నారా? చాలు నాయన, చాలు. 100 వరకు ఇవ్వాలి నువ్వు. రిలేషన్షిప్ ఇద్దరం బాగా రిలేషన్షిప్ ఉండేవరా. ఒరే ఇక్కడ దీని స్విమ్మింగ్ పూల్ అయితే లేదు. వేస్ట్ ఇల్లు కదా. పద మరి బంగ్లా లాగే ఉందంటే మన అక్కడే తీసుకుందాం. లాస్ట్ నాకు ఇల్లు ఉంటుంది, నేను చూసాను ఒకప్పుడు నేను అక్కడే కొన్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఇదే కొన్నాను బాగుంటుంది. మేడ పైన నుంచి ఇంకో మేడ ఉంటుంది, ఆ మేడ పైన నుంచి ఇంకో ఇల్లు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది బీచ్. డైరెక్ట్ ఆన్ ద బీచ్. మనం ఎక్కడ నుంచి మరి అనుకున్నాను. నేను ఇంటికి ఇల్లు ఇదా, ఇందులోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కొనేద్దాం ప్లీజ్. కొందాం, వెయిట్ చే. ఇది యాడ్ చేస్తున్నాను. చికెన్ కాదు, చికెన్. ఏంట్రా మనవాడు? ఇంటిలో కూడా ఉంది. బాగుంది, నాకు నచ్చింది. పక్కనే చెరువు, బీచ్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ మళ్ళీ చూడు, ఇక్కడ ఇంకోటి కార్ పార్కింగ్ కూడా ఇక్కడ చేయగలమా? కార్ పార్కింగ్ చేయగలమో లేదు తెలియదు, కానీ ఇల్లు ఇక్కడ నచ్చితే వచ్చాను. ఎవరు మీరు? కొనేద్దాం అయితే. ఇది కొనేద్దాం అంతసేపు మనకి. అరే కాకపోతే దీనికి స్విమ్మింగ్ పూల్ ఉండదు. పర్లే కదా. పర్లేదు, బీచ్ ఉంది, పక్కనే బీచ్ ఉంది. కొనేసా. ఇంకా నన్ను మళ్ళీ ఏడిపించారు. ఈసారి వీళ్ళకి ఏడిపించాల్సిందే. ఈ మ్యాన్షన్ పేరు చూద్దాం. ఏది ఇక్కడ ఏం రాలేదు ఇంటి గురించి. కొన్నాం కదా మనం ఈ ఇల్లుని. ముందు పదాం. కొనేస్తాం ఆల్రెడీ ఇల్లుని. మరి బండి ఎప్పుడు తత్తువు? రేపు తత్తువా? మరి పద, మనం బండి కోసం వెళ్ళొచ్చు. ఇంకో మ్యాన్షన్ కూడా కొనేద్దామా? వద్దు, ఇంకెందుకు. మనం అంటే రిచ్ పీపుల్, డబ్బులు. ఇది కూడా ముందు పద. మనం అపార్ట్మెంట్ ఇది మంది పర్చేస్ అంట. బాగుందిరా ఇల్లు, బాగానే ఉంది కానీ వద్దని అంటున్నాను అంతే. నాకు ఆ ఒక ఇల్లే నచ్చింది. పోన్లే, నీకు ఒక ఇల్లు నాకు ఒక ఇల్లు. సరే తీసుకోండి. వెయిట్ చేయి కాసేపు. ఇది కూడా బీచ్ కనెక్షనే. అయితే కొనైతే ఎక్కడ బీచ్ కనెక్షన్? ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు కాల్ చేయొచ్చు కదరా.
ఈడెక్కడున్నాడు? వచ్చాడు. ఏరా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? బయట అక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దామని. దీని పేరు మార్చాలని ఉంది నాకు. మార్చైతే అబ్బా ఏమేమి ఆడదాం? మళ్ళీ పేరు ఆడదాము. వద్దు, ఎస్. మళ్ళీ ఆ ఇంటి పేరు. ఆ ఇంటికి ఏ పేరు అక్కర్లేదు, మనకెందుకు రా పేర్లు ఇవన్నీ. సరే అయితే మరి నాకు దీనికి పేరు అట్టుకు. మనం వెళ్ళిపోతుంది ఇక్కడ ముందు బండితా వస్తానరా. నేను ఎక్కడ ఉంటుంది? ఈ కారు వేసుకెళ్ళిపోతాం మనం. ముందు మనకు కాస్తారా? మా ఇంటికి వచ్చావురా మళ్ళీ మనము. ముందు మనం కారుతా. అసలు అది పోయిందనుకో నాకు డబ్బులు ఎక్కువ ఇస్తే మనం దానికోసం. బీచ్ కూడా పక్కనే ఉంది ఇంటికి. అవును, పది పది ఇది కదా. వెళ్ళట్లేదురా కారు. మన కారు అసలు కారు అక్కడ ఉందిరా. ఏంట్రా ఎక్కడో తిరిగి మా ఇంటికి వస్తున్నట్టుంది. ఎక్కడికి ఒకసారి నేను వెళ్తున్నా. ఉండు నువ్వేం కంగారు అడుగు. ఇదే ఇక్కడ ఉంది. ఇది కొనేద్దాం ఈ ఇల్లు కూడా. ఎవడు ల్యాంబోర్గిని అది ఎక్కేద్దాం. నేను చేస్తాను. ఇది మందు కాదు, కలర్ నేర్పింది. మరే మందే కదరా కాదు ల్యాంబోర్గిని. కలర్ ఎవడు మార్చాడు రాడు? కలర్ అదే నీకు కలుగుద్దాం. అది కాదు. సినిమాకి వెళ్దాం ఈరోజు అయితే. మార్కెట్గా సినిమాకా? సినిమా కార్ తెగిపోతే పెట్టి మళ్ళీ తిరిగి కార్ కాడికి వస్తుంది ప్రణాయన. రెండు కార్స్ ఉన్నాయి. గ్యాస్ అది కార్ సార్. పోన్లే బ్యాంక్ అయితే వెళ్దాం ఈరోజు. అయితే డబ్బులు లేవు నా దగ్గర, డిపాజిట్ చేసుకోండి. డబ్బులు అయితే స్పీడ్కి పోదాం. ఒక్కొక్కరిని గుద్దుకొని వెళ్ళిపోయి ఎవరికి. సినిమా కూడా ఎక్కడ ఉంది, బ్యాంక్ కూడా ఎక్కడ ఉంది. బ్యాంక్ దగ్గర పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం. జాగ్రత్త పార్కింగ్ చేయలేదే. దొంగలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. దిగేవా? దిగేది పదం. నేను అక్కడ ఇరుక్కున్నాను రా కారు వల్ల. వచ్చావు కదరా ఇంటికి రా. వేస్తాను పద. రారా నువ్వు లేట్ చేస్తున్నావు బ్యాంక్. నా డబ్బులు అయితే నేనైతే డిపాజిట్ చేసుకోవడానికి పైకి వెళ్తాను. నేనైతే డిపాజిట్ అయితే చేసుకున్నాను. పదరా. అయితే నేను కిందే ఉన్నాను. ఇంకేంటి? ఓహో రెడీ ఉన్నావు ముందే. రెడీ బాయ్స్, రెడీ. వచ్చావా? వచ్చి వెనకనే ఉన్నాను. పద. అరే దారా సినిమా థియేటర్ ఎక్కడికా పరిగెత్తుకుని వచ్చేద్దాం. పరిగెట్టుతా. ఇంకా సినిమా థియేటర్కి అయితే వచ్చేస్తాం. వామ్మో పరిగెట్టలేకపోతున్నాడు ఇది మళ్ళీ. మరి బండి తీసుకుందామా? తీసేస్తే దారా నేను సినిమా థియేటర్కి ఎవరు చంపడం వచ్చాడు. నువ్వు నొక్కి ఆడుకోను. గన్నులు లేవు కదా. ఓకే కొనైతే గన్ను నా కాడ తీసుకోమని చూడు. ఒక్కొక్కటి పీకెత్తున్నాడు. దారా గన్ను తీసుకోను. వచ్చేసా. గన్ను చెప్తున్నాను తెలుసా? కూర్చోవా? కూర్చుంటాను. నైట్కి నీకు నా దగ్గర గన్ను ఉంటుంది. సినిమా బాగుంది, పడుకుంటాం కాసేపు. రాయ్ సినిమా బాగుందని అంత నిద్ర ఎందుకు? లగిసావా? ఇప్పుడు లగుతున్నారా? ఏమంత చెప్పు. టైం 10:25. అయితే పదా ముందు ఆడదాం. పదా మనం ఆడదాం. ఒక్కొక్కరిని చంపే గన్ను కన్ను ఉంటుంది. అయ్యా
ఒక్కొక్కడు వచ్చి చంపాలి. అరే కాసేపు నువ్వు ఆడురా, నేను బాటిల్ తీసుకొస్తాను. రండి. మనం ఇందాక మన వాళ్ళు మనల్ని కొట్టారు కదా, ఇదిగో ఒకడు ఇస్తాడు. అమ్మో ఇడవడు లగన్నులు ఎట్టుకున్నాడు. ఇది బాయ్ బాయ్ చెప్తాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా చేసేద్దాం. ఒక రూపాయి కూడా ఉంటుంది. చూడండి ఇలా కానీ మన కాడ ఎంత ఉందో కూడా తెలియకుండా అయిపోయింది. చూడండి ఇదెవడో మన కొట్టుకొని వచ్చాడు. ఏం చేస్తున్నావురా? నేను ఏం చేయట్లేదురా, కొట్టుకొని నాస్తున్నాను. వచ్చి డబ్బులు లాగుతున్నాడు. ఉన్నట్లే లాగాడు. బండి ఎక్కుదామా? ఏడెక్కుదాం? బండి ఎక్కా జాగ్రత్త. సరే పోనొచ్చు. బైక్ రైడ్ బైక్ నేను కార్ అక్కడ బండి చూడండి. నీకు కావాలా? కావాలి. దా అయితే కొందాం. ఎస్సు దారా నా పక్కి వచ్చేసాను కదరా, నీ పక్కన కూర్చుంటున్నాను కదరా. దా అయితే బండి కొందాం. మీకు వల్ల ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర పార్కింగ్ చేసాం. మన ఇంటికి వెళ్ళి బీచ్లో దూకుతాం రా. ఓకే నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ నీకు ఎత్తురాదు కదా. నాకెందుకు రాదు? స్విమ్మింగ్ పూల్లో చేశానంటే ఇప్పుడే వచ్చాను. వద్దాం ఫోన్ వచ్చాం. ఇదేంటి? అరే నీకు బీచ్కి వెళ్దాము. నన్ను ఎప్పుడు ఎక్కించుకున్నారు? వెళ్ళిపోతున్నారా? మరీ ఎట్టిస్తున్నావు కానీ లేడు. ఒకసారి ఆగు. నీకు ఇప్పుడు ఫోన్ చేయాలా? రే ఎక్కడున్నావురా? నేను అక్కడికి వెళ్ళారా? అదిగో నేను నన్ను అక్కడ పడేసు. అదిగో వేస్తాను. బండి అయితే ఫాస్ట్గా తీద్దాం. వచ్చేసాం బీచ్కి. అదిగో బీచ్. బస్సు ఉంటే మాత్రం నేనేం చేయలేను.
స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోదాం మనం. ముందు బైక్ స్పీడ్కి వెళ్ళట్లేదు కదా. కాబట్టి నువ్వు భయపడుతున్నావే. నేనెందుకు భయపడతా? ల్యాంబర్కి ఇక్కడ ఉందిరా. అదిగా అది ల్యాంబోర్గిని కాదు, రేపు చేద్దాం. బైక్ వెళ్ళలేదు. షిప్లోకి వెళ్దాం రా. చిప్పు కాదు కానీ జైలు ఎక్కువ షిప్లోకి వెళ్దాం రా. ఎప్పుడైతే కాసేపు నేను దాన్ని ఫోన్ ఎత్తాం. పద మనం ఆ షిప్ని ఫాలో చేసుకున్నాం. 5 నిమిషాలు